ఎందుకు మన పూర్వీకులు పసుపుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? పసుపుతో ఒక ముద్ద తయారు చేసి దాన్ని వినాయకుడు అని చెప్పి ప్రతి కార్యక్రమానికి ముందు ఆ వినాయకుడు చేసి మాత్రమే ఏ ప్రోడక్ట్ గురించి అయితే ప్రపంచ దేశాలన్నీ పేటెంట్ ఫైల్ చేద్దామని చెప్పి కొట్టుకున్నాయో ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే వాస్తవ్ గారు సద్గురు అంటాం మనం అందరం. ఆయన ఒక మాట చెప్పారు, మనిషి హ్యాపీగా ఉండడం అంటే డిసీజ్ ఫ్రీగా ఉండడం కాదు, మన బాడీలో ఉండేటువంటి ప్రతి సెల్ కూడా లైఫ్ తో బొంబాట్ అవ్వాలి, అప్పుడే యు ఆర్ డిసీజ్ ఫ్రీ పర్సన్ అంటాడు ఆయన. బైబిల్లో కూడా దీని తాలూకా ప్రశస్తం వచ్చింది. త్రీ వైస్ మెన్ గేవ్. దీని గురించి లలిత సహస్రం కూడా చాలా చక్కటి వివరణ. ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి ఈ మూడింటిని ఇచ్చేదంటూ ఏదైనా ఉంటే అదే టర్మరిక్, లేకపోతే అందులోంచి సంగ్రహించినటువంటి కర్కుమిన్. అతి చిన్న బాడీ పెయిన్స్ దగ్గర నుంచి అంటే జాయింట్స్ పెయిన్ నుంచి క్యాన్సర్ వరకు ఈ ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మన దేశంలో పుట్టినటువంటి ప్రోడక్ట్ వేరే దేశాల్లో రీసెర్చ్ జరిగి వాళ్ళు చెప్పేదాకా మనం కూడా కళ్ళు తెరవలేదు.